వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దారుణంగా చేసి ఆ పిల్లకి ఎంత హింసలు పెట్టి చంపాడో అంత హింసలుగా ఆ పిల్లకి కూడా దారుణంగా చంపితే అంతే. ఆ పిల్ల చంపినట్టుగా న్యాయం చేయండి, మా పిల్లలకి న్యాయం చేయండి. ఇద్దరు ఆడపిల్లలండి దారుణంగా చంపేసి దారుణంగా దొక్కుతారుగా చేశారండి, గంగాలుగా చేసి చంపేశారండి. నా పేరు ముక్కి కృష్ణ, భీమిలి 3వ వార్డు అండి. ఇప్పుడు గతంలో కిందటి నెల 10వ తారీఖున అమ్మాయి మిస్ అయిందని పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అనుమానితుల కుర్రలు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పడం జరిగింది. పోలీసు వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. కానీ ఇప్పుడు నిన్న డేట్ అంతా నిన్న డేట్లో చనిపోయారని చెప్పడం జరిగింది. దానికోసం మేము చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా చాలా రోధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏదో సహాయం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చాలా పేదవాళ్ళండి. అలాగే గతంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏమన్నదంటే ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మేము ఉంటామని అన్న ప్రభుత్వం ఈ రోజు వరకు నిర్లక్ష్యంతో ఎక్కడ అన్నది స్పందించట్లేదండి. ఇక్కడే కాదు, మా భీమిలి మండలంలోనే కాదు, రాష్ట్రం అంతా ఎస్సీలకి దళితులు కన్నా వాళ్ళ మీద చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి. దీనికోసం రాష్ట్రం ఎటువంటి ఓన్లీ దళితులకి, అదే ఒక కాపుకో, ఒక కమ్మకో, ఒక రెడ్డికో అయితే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ అన్నది వస్తుంది. కానీ మా దళితుల వరకు వస్తుంటే ఎటువంటి న్యాయం జరగట్లేదండి. ప్రభుత్వం అన్నది కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అమ్మాయిలకి ఏదైనా సరే దాని ముందు నేను ఉంటానన్నాడు. మాకు ఇంత అన్యాయం జరిగింది కానీ ఏ ఒక్క అధికారికంగా ఎవరు రాలేదు, మాకు ఎటువంటి సాయం కలగలేదని వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారండి. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా పై వరకు వెళ్ళి అందరూ చూసి మమ్మల్ని ఈ ఫ్యామిలీని కొద్దిగా ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.